తెలంగాణ రాష్ట్ర ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ప్రొడక్టివిటీ కౌన్సిల్ వారిచే మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ప్రాంత ఎస్సీ ఎస్టీ యువతకు స్థానిక శ్రీ వైష్ణవి గార్డెన్స్లో నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఉపాధి కల్పన అధికారి వెంకటరమణ గారు మాట్లాడుతూ యువత అందరూ మారుతున్న పరిస్థితులకు తగిన విధంగా నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని 21వ శతాబ్దపు అవకాశాలు అందుకునేలా తమను తాము మలుచుకోవాలని దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉంటుంది। యువత ఉపాధి అవకాశాలని అందుకోవాలని ఇలాంటి నైపుణ్య శిక్షణ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు। అనంతరం ధృవీకరణ పత్రాలు అందజేశారు। అంటే కొన్నిసార్లు మనము ఈ రోజుల్లో ఎక్కువ కొంతమంది డెవలప్మెంట్కి అడిక్ట్ అయిపోయి ఇంట్లో పేరెంట్స్ చెప్పిన మాటలు వింటున్నారు, కొంతమంది స్టడీకి ఎడ్యుకేషన్కి దూరం అయిపోయి స్కూల్లో డ్రాప్అవుట్స్గా ఉన్నారు, కొంతమంది చిన్నపిల్లలు 18 బిలో కాకపోయినా చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ అనేది జరిగిన సపోర్ట్ కావాలి అని అనుకుంటే మనం 10/9కి కావాలి। ఇది రిలేటెడ్గా మన డిస్ట్రిక్ట్ లెవెల్లో బీఆర్పీ ఆఫీస్ ఉంటుంది, అది బాలరక్షణ గవర్నమెంట్। సో 18 బిలో అమ్మాయిలైనా వాళ్ళకి ఏ రిలేటెడ్ ఇష్యూ అయినా కూడా బాలరక్షణ నియర్లీ 25 to 30 మెంబర్స్ ఎంప్లాయీస్ పనిచేస్తారు। సో మనం ఎక్కువగా వింటున్న సమస్య, సో మన ఉమెన్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఉమెన్ హెల్ప్ లైన్ ఉంది, అది 181 అనే నెంబరు। ఆ నెంబర్కి కాల్ చేస్తే మనకు సర్వీస్ ప్రొవైడర్స్ మన డిస్ట్రిక్ట్ లెవెల్లో సఖీ సెంటర్స్ ఉంటాయి। సో సఖీలో కూడా 5 types ఆఫ్ సర్వీసెస్ ఇస్తారు, మెడికల్ సర్వీస్, సైకోసోషల్ కౌన్సిలింగ్, తర్వాత పోలీస్ సపోర్ట్ ఇస్తారు, తర్వాత లీగల్ సపోర్ట్ అంటే న్యాయ సహాయం కూడా మనకు అందిస్తారు। అండ్ టెంపరీ షెల్టర్ ఫెసిలిటీ సఖీ సెంటర్లో ఉంటుంది। 5 days ఆఫ్ టెంపరీ షెల్టర్ ఉమెన్కి లేదంటే గర్ల్స్ చైల్డ్కి అందించడానికి వారు ఉంటారు। ఇవన్నీ సర్వీసెస్ కూడా ఉచితంగా అందుతాయి అన్నమాట। సో ఇంతే కాకుండా ఓల్డ్ ఏజ్ అంటే 60+ ఏజ్ వాళ్ళని మనం చాలా రోడ్ సైడ్ కానీ మనం బస్ స్టాప్లో రైల్వే స్టేషన్లో చూస్తూ ఉంటాం, మోస్ట్లీ 60+ ఏజ్ వాళ్ళు ఉంటారు। సో వీళ్ళ కోసం ఎల్డర్ లైన్ కూడా ఉంటుంది అనమాట। సో ఎల్డర్ లైన్ కోసం కూడా గవర్నమెంట్ ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చింది, అదేంటి అంటే 14567 నెంబర్కి మనం కాల్ చేసి 60+ ఏజ్లో ఉన్న మెన్ అయినా ఉమెన్ అయినా కూడా వాళ్ళ రిలేటెడ్ మనం కంప్లైంట్ చేస్తే వాళ్ళు వెంటనే వచ్చి సర్వీస్ ప్రొవైడర్స్గా ఉంటారనమాట। సో ఒకవేళ వాళ్ళ పిల్లలను తీసుకెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నారు లేదంటే ఐడెంటిఫై అవ్వట్లేదు అంటే గవర్నమెంట్ నుండి మనకు ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఇప్పుడు ఓల్డ్ ఏజ్